పట్టులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్కారం. మనం రోటి పచ్చడి చేసుకుంటున్నాం కదా, కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. ఈ మాత్రం కట్ట ఉందనుకోండి, మనం ఎండుమిర్చి వేస్తే పచ్చడి చక్కగా 2 రోజులు నిలవ ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేస్తే 1-2 పూటలు అంతే. అయితే దీన్ని కొద్దిగా నిలవ ఉండేలాగా చేసుకుందాం. మనం ఇంత కట్ట కనుక తీసుకుంటే ఒక నిమ్మకాయ, మరి పెద్ద నిమ్మకాయ కాదు, చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు చక్కగా పీచులు గీచులు తీసేయండి, గింజలు తీసేయండి, ఏమైనా గట్టి ఉట్లుంటే తీసేసి ఓ బౌల్లో వేసి ఇట్లా వేడి నీళ్ళు పోసేసేయండి. అందులో వేడి మరుగు నీళ్ళు పోస్తే పచ్చడి నిలవ ఉంటుంది. నిలవ ఉండటానికి మెయిన్ టిప్ ఏంటంటే చల్లటి నీళ్లు పోయకూడదు, పచ్చిమిరపకాయలు వేయకూడదు. ఈ 2 మర్చిపోవద్దు. నీళ్ళు పోసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కొత్తిమీరనేమో మొత్తం ఒకసారి అంతా ఓడదీసి లోపల గడ్డి గాద ఉంటే అవి తీసేయండి. శుభ్రంగా నీటిలో జాడిచ్చేసి తర్వాత ఒక బట్ట మీద ఆరిపోనివ్వండి. సాధ్యమైనంత డ్రైగా ఉంటే బాగుంటుంది. అయిందా? ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం. ఏం చేద్దాం, దీనికి ఒక 2 స్పూన్ల నూనె సరిపోతుంది. ప్రిఫరబుల్లీ పచ్చళ్ళన్నీ నువ్వుల నూనెతో చేసుకోండి, ఎక్కువ రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. దీంట్లోకి వెల్లుల్లిపాయలు అస్సలు వద్దండి, ఇంగుతోటే ఇది ఎక్కువ బాగుంటుంది. తర్వాత ఇంకొకటి చెప్తాను, మీకు పుల్లగా కారంగా తీయగా కూడా తగలాలంటే మరి కాస్త బెల్లం వేసుకోండి. అంటే ఎంత చింతపండు పెట్టామో దానికంటే ఒక రవ్వ బెల్లం పెట్టచ్చు. కాదు కొంచెం ఊరికే నామకే వాస్తే మా కారమే బాగుండాలంటే కొద్దిగా బెల్లం సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇది కూడా మనం రుబ్బితే చాలా బాగుంటుంది. పచ్చి చింతపండు వాడేటప్పుడు చింతపండుతో పాటు బెల్లం పెడితేనే చింతపండులో ఉన్న దోష గుణం పోతుందంటారు. పురాతనమైన పద్ధతి, ఆయుర్వేద విధానంలో కూడా అదే చెప్తారు. అది అలవాటు చేసుకోండి. చింతపండు, చిన్న బెల్లం అంతే. నూనె కొద్దిగా కాగనిద్దాము. దీనికి పచ్చడి బేస్ కొంచెం ఎక్కువ కావాలి మనకి, ఎందుకంటే ఇందులో కొత్తిమీర ఇంతే ఉంటుంది. రుబ్బితే ఎంత అవుతుంది, నలకంతే అవుతుంది కదా. ఆ మాత్రం ఒక మీడియం స్పూను మెంతులు కావాలి. మెంతులు కొంచెం ముదురు వేపు రావాలి. ఒక పెద్ద స్పూను ఆవాలు, ఆవాలు చిటపట్లాడాక ఒక పెద్ద స్పూను మినప్పప్పు. మీకు ఇష్టం ఉంటే ఏమంటారు పొట్టు మినప్పప్పు వేసుకోండి, పచ్చళ్ళల్లో భలే రుచిగా ఉంటుంది. మినప్పప్పు దోరగా వేగాక కనీసం ఒక 12-14 ఎండుమిర్చి వేయండి. ఇందులో వేగాక ఇంగు వేసేయండి, స్టవ్ ఆపేసేయండి. ఒక రవ్వ ముదురు వేపు వస్తేనే ఈ పచ్చళ్ళు బాగుంటాయండి. ఓకే, ఏదైనా ఒక చిన్న పాత్రలోకి తీసేసుకుందాము. ఈ తాలింపు మీదే ఒక 1/2 స్పూను పసుపు వేసేసేయండి. ఆ వేడివేడి మూకుడులోనే నూనెలో వేసేసినా కూడా మంచిదే. దీన్ని కొంచెం చల్లారనిద్దాము. చల్లారాక రోట్లో వేసుకోవటం, చక్కగా రుబ్బుకోవటమే. తిరగమాత చల్లారిపోయింది, దీన్ని రోట్లో వేసేద్దాము. తాలింపు కొంచెం మెత్తగా నలిగాక మనం చింతపండు నానబెట్టి పెట్టాం కదా, ముందే గింజలు పేళ్ళు అన్నీ తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. వేడి నీళ్ళు ఎక్స్ట్రా పోసి పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. నేను లూజ్గానే చేశాను చూడండి, అప్పుడే పచ్చడి లూజ్గా వస్తుంది. నీళ్ళు పోయొద్దు, ముందు చింతపండు మాత్రం తీసి నూరేసుకుంటే బాగుంటుంది. పచ్చడికి కావాల్సిన లూజ్ని బట్టి, అంటే మనకి ఎంత వదులుగా కావాలో అప్పుడు కలుపుకోవచ్చు. నీటిలోంచి తీసి వేసేసాను. దీంట్లో సరిపడా ఉప్పు వేసేద్దాము. అలవాటుగా రాళ్ళ ఉప్పు వేసుకునే వాళ్ళు హాయిగా వేసుకోండి.
మాకు ఈజీగా ఉండదు, చూపించడానికి సులువుగా ఉండదని నేను మెథడ్ చూపిస్తాను. నేనైతే నా సొంత పచ్చళ్ళు ఇంట్లో చేసుకునేటప్పుడు రాళ్ళ ఉప్పై వాడుకుంటాను పచ్చళ్ళకి. నీళ్ళు ఇందులో పోసేస్తే ఇది మొహం మీద పడిపోతుంది, అందుకని కొంచెం తడి లేకుండా చేసుకోవాలి. బెల్లం పెట్టుకున్నాం కదా, బెల్లం కూడా వేసేసేయండి. మరి కాస్త బెల్లం వేయచ్చండి, తీయగా అంత తీపిగా ఏమవ్వదు. ఎందుకంటే మనకి ఎండుమిర్చి కారంగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది. దానికి సరిపడా అయితే ఆ మాత్రం బెల్లం వేయచ్చు. నేను బాగా పెద్ద చేయి చూపిస్తున్నాను, నిమ్మకాయ కంటే ఎక్కువ బెల్లం పడుతుంది. ఇప్పుడు తరిగి పక్కన ఏం చేసామంటే కొత్తిమీరని తుంపి పెట్టుకున్నాము, కొద్ది కొద్దిగా వేస్తూ పచ్చడి తొక్కేసేయండి. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మీకు ఈ పప్పులన్నీ బాగా మెత్తగా పేస్ట్ అయిపోతాయి, కొత్తిమీర కూడా పేస్ట్ అవుతుంది. పేస్ట్ రుచి వేరేగా ఉంటుంది, దంపిన రుచి వేరేగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీరు చిన్నది ఉన్నా కూడా కొద్దిగా పచ్చడి కూడా చేసుకుని చూస్తే మీకు రుచి తేడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి పచ్చడి చూడండి ఇలా లూజ్గా ఉంది కదా, ఇంకొంచెం కావాలనుకుంటే ఇంక కొద్దిగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఆ నీళ్లు మరి కాసిన పోసి రుబ్బేసేయండి. మీరు చింతపండు నీళ్ళు పోసిన కొందికి ఉప్పు పడుతుంది, అది మాత్రం చూసుకోవాలి. ఇలా నీళ్ళు పోసాక దంచకూడదు, కంట్లు పడుతుంది, జాగ్రత్త. మిక్సీలో వేసి మొత్తం పేస్ట్కిను ఇలా కొంచెం అలా కొత్తిమీర గింజలు అలాగా నోటికి తగులుతుంటే ఉండే రుచి ఖచ్చితంగా వేరుగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మనం ఎండుమిర్చి వేసాం కదా, కాబట్టి ఇది చింతపండులో కూడా వేడి వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఒక 2 days ఖచ్చితంగా ఉంటుందండి. ఇది 2 రోజులు ఈ రుచిని ఆస్వాదించండి. బ్రెడ్ మీద రాసుకోవచ్చు, దోశలతో తినచ్చు, చపాతీతో తినచ్చు, అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది అన్నంలో కలిపేసి పైన మళ్ళీ తిరగమాత పెడితే కొంచెం కొత్తిమీర రైస్ లాగా కూడా తయారవుతుంది. మీరు బాక్సుల్లో కూడా దీన్ని ఇట్లా తెచ్చుకోవచ్చు, బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ కొత్తిమీర పచ్చడి ట్రై చేసి చూడండి.